హలో అండి, నమస్తే. నా పేరు భరత్. నేను మన యూమి ఎంబ్రాయిడరీ నుండి మాట్లాడుతున్నాను. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ షాప్ మనది ఉంటుందండి. మా దగ్గర వచ్చేసి సింగిల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేవి అవైలబుల్ ఉంటుందండి. అయితే ఇందులో వచ్చేసి చాలామంది కస్టమర్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళు, హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్నారు, మగ్గం వర్క్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా ఏదైనా అడిషనల్గా ఒక మెషినరీ పెడదాము, లేదంటే ఇంకొక బిజినెస్ అనేది మనం పెడదాము, లేదా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకునే ఆలోచన ఉన్న కస్టమర్స్ అందరికీ ఒక శుభవార్త అండి. మన దగ్గర వచ్చేసి బేసిక్ మోడల్ నుండి టాప్ ఎండ్ మోడల్ వరకు చాలా తక్కువ ప్రైస్లోనే మన దగ్గర మెషిన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అందులో వచ్చేసి అన్ని ఫీచర్స్ అనేవి ఉంటాయండి. ఏదైతే బేసిక్ మోడల్ అంటున్నానో, టాప్ ఎండ్ మోడల్లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆ చిన్న మెషిన్లో కూడా సేమ్ అవే ఫీచర్స్ అనేవి ఉంటాయండి. బట్ దాంట్లో ఏంటంటే మనకు ఆ ఫ్రేమ్ సైజ్ మీద డిపెండ్ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆ మెషిన్ చూపిస్తాను, దాంట్లో వర్క్ మనం ఎలా చేసుకోవచ్చు అండ్ డైలీ మనం దాంట్లో ఎంతవరకు మనం సంపాదించుకోవచ్చు, మంత్లీ ఎంతవరకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. అండ్ ఒక డిజైన్ వేయడానికి మీకు ఎంతవరకు ఖర్చు అవుతుంది, ఇన్కమ్ అయితే ఓకే, బట్ దాంతోపాటు ఏంటంటే మనం ఎంతవరకు దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మెటీరియల్ కానివ్వండి, పవర్ కానివ్వండి, ఇవంతా మనం కలిపి మీకు ఎంతవరకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందో ఒకసారి చూద్దాం పదండి. ఇది వచ్చేసి యూమేలో బేసిక్ మోడల్ అండి. ఈ బేసిక్ మోడల్లో వచ్చేసి 14.4/8 ఇంచెస్ ఫ్రేమ్ సైజ్ వస్తుంది. ఇది టేబుల్ టాప్ మెషిన్ ఉంటుందండి. టేబుల్ టాప్ మెషిన్లో 8 నీడిల్తో పాటు వస్తుంది ఇది మెషిన్. 8 నీడిల్స్లో మనం జరీ అయినా వాడుకోవచ్చు, లేదంటే నార్మల్ థ్రెడ్ వర్క్ అయినా సరే వాడుకోవచ్చు అండి. ఇప్పుడు చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఏదైతే సింగిల్ నీడిల్ మెషిన్స్ తీసుకుంటారో ఆ సింగిల్ నీడిల్ మెషిన్లో జరీ అనేది రాదండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కస్టమర్స్ ఏంటంటే సింగిల్ నీడిల్ మెషిన్కి వెళ్తాము, ఫస్ట్ మేము ప్రాక్టీస్ చేస్తాము, చేసిన తర్వాత మేము పెద్ద మెషిన్ ప్లాన్ చేద్దామని అనుకున్న వాళ్ళకి ఏంటంటే మీకు ఆ ప్రైస్ రేంజ్లోనే మనకు మల్టీ నీడిల్ మెషిన్ వస్తుంది. అండ్ అలాగే ఇందులో వచ్చేసి 8 నీడిల్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రతిసారి దారం చేంజ్ చేయాల్సిన అవసరం అనేది రాదు. ఓకే, అలాగే మీకు ఆ ప్రైస్లోనే ఉంటుంది కాబట్టి మీకు అంత డిఫరెన్స్ అనేది అనిపించదు, బర్డెన్ ఉండదు. అలాగే ఇందులో వచ్చేసి మీరు జరీ అనేది కూడా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు మార్కెట్లో ఉన్న కస్టమర్స్ అంతా జరీ అనేది అడుగుతున్నారండి. ఇప్పుడు ఒకసారి మీ దగ్గర వచ్చి వర్క్ చేయించుకుందాం అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే మనకు మెషిన్లో జరీ అనేది రాదు అని అన్నప్పుడు ఏంటంటే కస్టమర్ ఏంటంటే జరీ వచ్చే మెషిన్ దగ్గర మేము వెళ్తామని చెప్పేసి డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. 80% కస్టమర్స్ అలాగనే అడుగుతున్నారు. సింపుల్ డిజైన్ వేస్తున్నారంటే నార్మల్ థ్రెడ్ వాడతారు, కొద్దిగా డిజైన్ మంచిగా కనిపించాలి అవుట్లుక్ అని అనుకుంటే జరీ కంపల్సరీ మనం వాడాల్సి వస్తుందండి. మీరు 1,50,000 2 లక్షలు పెట్టి సింగిల్ నీడిల్ మెషిన్ తీసుకునే కంటే మీరు మల్టీ నీడిల్ మెషిన్కి వెళ్ళండి. వెళ్తే దీంట్లో ఏంటంటే దారం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, జరీ అనేది కూడా మనకు వాడుకోవచ్చు కాబట్టి ఇది బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనం ఇంట్లో అయినా సరే పెట్టుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అంటే దీనికోసం మనకు ఒక షాప్ కావాలనేది కాకుండా ఇంట్లో పెట్టుకోవచ్చు అండి. టేబుల్ టాప్ మెషిన్ కాబట్టి మనకు ఒక 2/3 ఫీట్ ఏరియా ఉన్నా కూడా మనం ఈ బిజినెస్ అనేది మనం పెట్టుకోవచ్చు అండి. అండ్ దీంట్లో వచ్చేసి 8 నీడిల్తో పాటు మనకు 10 ఇంచెస్ది టచ్ స్క్రీన్ ఉంటుంది. సార్ మేము బిజినెస్ చేద్దామనంటే మాకు చదువుతోనే మన అవసరం ఉందా ఈ మెషిన్ నడపాలంటే, దానికి దీనికి అసలు సంబంధం లేదండి. మీరు ఒక మొబైల్ కూడా మేము వాడలేదు ఇప్పటివరకు అన్నా కూడా ఈ మెషిన్ మీరు ఆపరేట్ చేయాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం డిజైన్ సెలెక్షన్ చేసుకోవాలి, దాని సైజెస్ చూసుకోవాలి, అలాగే దాని కలర్ కాంబినేషన్ మనకి ఏదైతే కలర్ కావాలో ఆ కలర్ కాంబినేషన్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏరియా చూసుకొని మనం డిజైన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఈ ఫ్రేమ్లో మనకు ఆ డిజైన్ పడుతుందా లేదా దాన్ని తిప్పి వాడుకోవాలనేది కూడా మనం డిసైడ్ చేసుకొని మెషిన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డిసిషన్ తీసుకోవచ్చు అండి చూసుకొని. ఇందులో చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఒకసారి అయిపోయింది. అవును. అండ్ బ్యాక్లో వచ్చేసి 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. లెఫ్ట్ పార్ట్ ఒకటి, రైట్ పార్ట్ ఒకటి మనం చేసుకోవచ్చు 2 టైమ్స్లో. అలాగే ఒక హ్యాండ్ ఒకసారి, ఇంకొక హ్యాండ్ ఒక్కసారి మనం వేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకు టేబుల్ టాప్ మెషిన్ ఉంటుంది. ఇలా టేబుల్ మీద మనం పెట్టుకొని వాడుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 2,40,000 ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇలాంటి డిజైన్ మనం ఒకవేళ వేస్తే దీంట్లో ఎంతవరకు మనకు ఖర్చు వస్తుంది, మళ్ళీ దీంట్లో ఎంతవరకు మనం కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవాలంటే ఈ డిజైన్ వచ్చేసి మనం 800 నుంచి 1,000 రూపీస్ వరకు అయినా సరే కస్టమర్కి వేసి ఇవ్వచ్చు. ఇలాంటి డిజైన్ ఉందనుకోండి డైలీ మనము 2 బ్లౌజులు చేసుకోవచ్చు అండి. లేదు కొద్దిగా హెవీ ఉంది అంటే ఒక బ్లౌజ్ అనేది మనము పర్ డే వేసుకోవచ్చు. దాని కాస్ట్ వచ్చేసి మనకు 1,200 నుంచి 1,500 రూపీస్ వరకు మనం తీసుకోవచ్చు. అంటే యావరేజ్గా చూసుకుంటే మనం ఒక బ్లౌజ్ మీద 800 నుంచి 1000 రూపాయల వరకు మనం తీసుకోవచ్చు అండి. ఇది నేను మినిమం చెప్తున్నాను. కొన్ని చోట్ల ఏంటంటే 1,500 1,200 కూడా తీసుకునేవి ఉన్నాయి. పైనుంచి కొద్దిగా కుందన్స్ అవన్నీ మనం అతికిచ్చి కొద్దిగా డెకరేట్ చేసి ఇవ్వచ్చు. అయితే దీంట్లో ఏంటంటే డైలీ 1,500 వరకు మనం సంపాదించుకోవచ్చు అండి. లేదు అన్న ఒక 1000 రూపాయలైనా సరే మనం అనుకున్నా
నెలకు వచ్చేసి 30,000 వరకు మనం సంపాదించుకోవచ్చు. అండ్ ఈ డిజైన్కి వచ్చేసి మన కాస్ట్ అంటే ఇది ఒక 1000 రూపాయలు మనం అనుకున్నా దాంట్లో మహా అంటే 70 నుంచి 80 రూపాయల వరకు మనకు అంతే పవర్ బిల్తో సహా మెటీరియల్ యూజ్ అవుతుందండి. దీని కాస్ట్ వచ్చేసి 2,40,000 ఉంటుంది. అలాగే మనం సెకండ్ మోడల్కి వచ్చేసి ఇది 12/16 ఫ్రేమ్ సైజ్ ఉన్న మషిన్ అండి. ఈ మషిన్లో ఏంటంటే 12 నీడిల్స్ ఉంటాయి. ఈ మోడల్ నుండి మనకు 12 సూదులు వస్తుందండి. సేమ్ 10 inches ది స్క్రీన్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి బ్యాక్ ఒకసారి ఫ్రంట్ ఒకసారి 2 hands 2 times మనం చేసుకోవచ్చు. విత్ స్టాండ్తో పాటు వచ్చేస్తుంది ఇది మెషిన్. 12 సూదులతో పాటు ఉంటుంది. దీంట్లో అయినా సరే మనం ప్రతి ఒక్క మోడల్లో మనం జరీ అనేది వాడుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 3,40,000 ఉంటుంది. అలాగే ఈ మషిన్ వచ్చేసి పక్కన ఉన్న ఈ మషిన్ అయినా సరే మనకు రెండు కూడా 20/32 ఫ్రేమ్ సైజ్ ఉన్న మషిన్ అండి. ఈ 20/32 ఫ్రేమ్ సైజ్లో ఏంటంటే మీరు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకసారి వేసుకోవచ్చు ఇలా. అండ్ దాంతోపాటు ఏంటంటే 2 hands ఇంకొకసారి వస్తుందండి. 2 times మనకు బ్లౌజ్ అనేది అయిపోతుంది. ఈ 20/32 ఫ్రేమ్ సైజ్ ఉన్న మషిన్ ఏదైతే ఉందో దీని కాస్ట్ వచ్చేసి 4,25,000 ఉంటుందండి. అండ్ దీంట్లో ఏంటంటే ఈ 4,25,000లో మనము డివైజెస్ అనేవి సపరేట్ ఉంటుందండి. డివైజెస్ కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు తీసుకోవచ్చు. ఈ డివైజ్ ఏంటంటే మనకు మగ్గం వరకు చేసుకునే లుక్ వచ్చేటట్లు కొద్దిగా కనిపిస్తుందండి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదంతా బీడ్స్తో పాటు వేసిన వర్క్ ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే పైపింగ్ బీడ్ ఉంది ఇక్కడ, అలాగే ఇది రెగ్యులర్ బీడ్ ఉంది. అండ్ దాంతోపాటు ఏంటంటే మనం పల్ కూడా వాడుకోవచ్చు. అంటే పల్ కూడా మనం ఈ మిషన్లో వాడుకోవచ్చు. ఒకవేళ మీకు అక్కడ రిక్వైర్మెంట్ ఎలా ఉందో దాని తగ్గట్టు మీరు డివైజెస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ డబల్ సీక్వెన్స్ కూడా ఉంటుంది మన దగ్గర. ఇది వచ్చేసి మనకు 5 and 3 mm సీక్వెన్స్ వాడుకోవచ్చు అండి. అలాగే కార్డింగ్ కూడా మనం దీంట్లో వాడుకోవచ్చు. కార్డింగ్ వచ్చేసి మనకు ఒక జర్దోసి లాగా లుక్ వస్తుందండి. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మెటీరియల్ ఇది మనం కార్డింగ్ అంటారండి దీన్ని. దీంట్లో ఇంకా వెరైటీస్ ఉంటాయి. ఈ స్టైల్లో కాకుండా దీని థ్రెడ్ది స్టైల్ అనేది కూడా వేరే ఉంటుంది. సేమ్ దాంట్లో అయినా సరే మనం కలర్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇలా మోడల్స్ అనేవి ఉంటాయి. ఓన్లీ యూమీ బ్రాండ్ కాకుండా మీ దగ్గర ఆల్రెడీ వేరే ఏదైనా మెషిన్ ఉంది, మేము దానికైనా సరే డివైజెస్ ప్లాన్ చేస్తున్నాము అని అనుకుంటే మీరు మాకు కాంటాక్ట్ చేస్తే మీకు ఆ డివైస్ కాస్ట్ ఎంత పడుతుంది, మరి ఇన్స్టాలేషన్ ఎలా, దాని ట్రైనింగ్ ఏందనేది మేము కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మా టీం వాళ్ళు మాట్లాడతారు మీతో పాటు. అండ్ మేము కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాము. అలాగే ఒక ఆఫర్ ఏంటంటే మన దగ్గర 10% డిస్కౌంట్ అనేది మేము ఇస్తున్నామండి. ఈ 10% డిస్కౌంట్ అనేది మన 20/32 ఫ్రేమ్ సైజ్ ఉన్న మషిన్ మీద ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ ఉందండి. దీంట్లో వచ్చేసి దాదాపు 10% డిస్కౌంట్ అన్న 4,25,000 ఉన్న మషిన్ 3,80,000 వరకు మనకు డిస్కౌంట్ ప్రైస్లో వస్తుందండి. అది కూడా దీని మీద కూపన్ నెంబర్ మేము పెడతామండి ఈ స్క్రీన్ మీద. ఈ కూపన్ కోడ్ మీరు ఇక్కడ బిల్లింగ్ చేసేటప్పుడు ఇస్తే ఆ 10% డిస్కౌంట్ అనేది కూడా మీకు అప్లికేబుల్ అవుతుంది. అలాగే మేము ఈ ప్రతి మిషన్కి వచ్చేసి యూమీలో మీరు బేసిక్ మోడల్ తీసుకుంటారా, మీరు టాప్ ఎండ్ మోడల్ తీసుకుంటారా అనేది కాకుండా మీకు ప్రతి ఒక్క మోడల్ మీద 2 years వరకు మేము గ్యారంటీ ఇస్తున్నామండి. ఈ 2 years గ్యారంటీలో టాప్ టు బాటమ్ వరకు ఏ పార్ట్ పోయినా కూడా పార్ట్ అనేది రిప్లేస్మెంట్ చేసుకునే బాధ్యత మాదే ఉంటుంది. అండ్ ఎవ్రీ 4 monthsకి ఒక్కసారి మేము జనరల్ సర్వీస్ అనేది కూడా మేము ఇస్తామండి కస్టమర్స్కి. అలాగే ఈ జనరల్ సర్వీస్తో పాటు వాళ్ళకి మధ్యలో ఏదైనా మషిన్లో సర్వీస్ రిక్వైర్మెంట్ ఉందన్నా కూడా మీరు మాకు ఫోన్ చేస్తే 24 hours మీ దగ్గర మా మనిషి అవైలబుల్ ఉంటారండి. అలాగే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ 5 states కూడా మా డీలర్స్ ఉన్నారు. ఈవెన్ కేరళలో కూడా డీలర్స్తో పాటు మా బ్రాంచెస్వి కూడా ఉన్నాయండి, సొంత బ్రాంచెస్ కూడా. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? తెలంగాణలో హైదరాబాద్ హెడ్ ఆఫీస్ అండి. నియర్ బై ఉన్న కస్టమర్స్ అందరు ఇక్కడ హైదరాబాద్కి వస్తారు కాబట్టి మా డీలర్స్ కూడా ఉన్నారు లోకల్లో. మీరు మాకు ఫోన్ చేస్తే అక్కడికైనా సరే మేము మిషన్ అవైలబుల్ ఉంటే అక్కడికి మేము పంపిస్తాము, చూడొచ్చు. అలాగే ఆంధ్రలో మా బ్రాంచెస్ ఉన్నాయండి, కర్ణాటకలో ఉన్నాయి, తమిళనాడులో కూడా ఉంది, అలాగే కేరళలో కూడా ఉంది, పూణేలో మా సొంత బ్రాంచ్ ఒకటి ఉందండి. డీలర్స్ కూడా అక్కడ ఉన్నారు. సూపర్ సూపర్. అండ్ మెషిన్ తీసుకునేటప్పుడు అంటే ఈఎంఐలో కూడా పర్చేజ్ చేయొచ్చా? ఈఎంఐ కూడా ఉంటుందండి. బట్ దీంట్లో ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ ఒకటి మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది. బట్ కస్టమర్ సిబిల్ మీద డిపెండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళది సిబిల్ బాగుంది అంటే మనం ప్రైవేట్ ఫైనాన్స్ అయినా సరే కస్టమర్కి మేము చేసిస్తాము. లేదంటారా మీరు డైరెక్ట్ కొటేషన్ తీసుకొని మషిన్ చూసుకున్న తర్వాత బ్యాంక్లోనే వెళ్తానన్నా కూడా వెళ్ళొచ్చండి. మీరు కొటేషన్ తీసుకొని బ్యాంక్లో సబ్మిట్ చేస్తే మీకు సబ్సిడీ లోన్స్ కానివ్వండి, లేదంటే బిజినెస్ లోన్స్ కానివ్వండి, గవర్నమెంట్ నుంచి మనకు ఆ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అక్కడికైనా సరే వెళ్ళి మీరు ఆ కొటేషన్ సబ్మిట్ చేస్తే మీకు ఆ లోన్ ప్రాసెస్ ఏంది, మరి డాక్యుమెంటేషన్స్ ఏమేమి కావాలనేది కూడా మీకు బ్యాంక్ వాళ్ళు చెప్తారు. అక్కడ ఉంటారండి, వాళ్ళకి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తగ్గట్టు మీరు ఆ ప్రొసీజర్ ఫాలో అయితే మీకు లోన్ అనేది వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయండి. అండ్ అలాగే ఈ 2 years వారంటీ ఒకటి, డిస్కౌంట్ ఆఫర్ ఒకటి. దాంతోపాటు ఏంటంటే ఈ మషిన్లో మీరు ఏదైనా మషిన్ వాడుతున్నారు, లైక్ ఉషా కంపెనీ కానివ్వండి, బ్రదర్ కంపెనీ కానివ్వండి,
సింగిల్ నీడిల్ మెషిన్ వాడుతున్నారు, ఇప్పుడు మేము పెద్ద మెషిన్కి వెళ్దామని అనుకుంటున్నాం ఎక్స్చేంజ్ చేసి అనుకున్న వాళ్ళు ఏంటంటే మీకు మా కాంటాక్ట్ చేస్తే దానికి ఎన్ని రోజులైంది, దానికి ఎంతవరకు మనం వాల్యూ ఇవ్వచ్చు అనేది మేము అది మీకు కాల్లో చెప్తామండి. లేదా మీరు మిషన్ తీసుకొని వస్తే దాని వాల్యూ ఎంతవరకు వస్తుంది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఆ ఒక రేట్ ఇస్తాము, దాని తగ్గట్టు మీరు ఎక్స్చేంజ్ చేసుకుని అయినా సరే మీరు పెద్ద మెషిన్ అనేది మన దగ్గర పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. అండ్ అలాగే మెషిన్కి సంబంధించిన రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కటి మా దగ్గర అవైలబుల్ ఉంటుందండి. దీంట్లో వచ్చేసి మేము 750 అండ్ అబోవ్ కలర్స్ వరకు మేము షేడ్స్ పెట్టామండి. కలర్ చార్ట్ ఇస్తాం మీకు. మీరు నాన్ లోకల్ అయినా సరే, లోకల్ కస్టమర్స్ అయినా సరే మీరు మా ఆర్డర్ చేస్తే మేము ఇక్కడ నుండి బైక్ అయినా సరే బుక్ చేస్తాము, లేదా నాన్ లోకల్ కస్టమర్ అయితే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. అండ్ ఆ మెషిన్తో పాటు ఏంటంటే మేము ఫ్రీ కిట్ ఏదైతే ఇస్తామో దాంతోపాటు ఈ కలర్ చార్ట్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. అందులో నుంచి మీరు చూసుకొని మెటీరియల్ అనేది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్లో చాలామంది కస్టమర్స్ దగ్గర నుంచి కంప్లైంట్స్ అనేవి వస్తున్నాయంటే మేము మెషిన్ తీసుకున్న తర్వాత సర్వీస్ అనేది డిలే అవుతుందని చెప్పేసి చాలామంది కంప్లైంట్స్ వస్తున్నాయండి. బట్ మీరు అలాంటి మెషిన్స్ అనేది మీరు పర్చేజ్ చేయకండి. ఒకసారి మీరు మా ఆఫీస్కి రండి. ఆఫీస్కి వచ్చిన తర్వాత మీరు మా దగ్గర ఉన్న సర్వీస్ టీమ్ కానివ్వండి, మా దగ్గర ఉన్న మెషిన్స్ కానివ్వండి, అండ్ అలాగే మా బ్రాంచెస్ ఏవైతే అంటున్నానో మీకు బ్రాంచెస్ అయినా సరే మీరు ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుందండి మా సర్వీస్ అనేది మేము ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం అనేది. మార్కెట్లో ఎక్కడ సర్వీస్ అనేది ఉన్నాయి, బట్ ఒకసారి మీరు తీసుకునే ముందు కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. మీరు తీసుకున్న తర్వాత నాకు సర్వీస్ లేదు, డిలే అవుతుందని చెప్పేసి మీరు వేరే కంపెనీకి ఫోన్ చేసినా, లేదంటే వేరే చోట మీరు తీసుకునే ముందైనా సరే మీరు ఒకసారి ప్లాన్ చేసి మీరు ఆ కస్టమర్ది ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా బెస్ట్ ఉంటుంది. అలాగే మీరు మా దగ్గరకు వచ్చినా కూడా మేము మీ కాంటాక్ట్ నెంబర్ మీ ఏరియా తగ్గట్టు మేము కస్టమర్ది ఇస్తామండి. ఇచ్చిన తర్వాత మీరు ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు మిషన్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మిషన్ తీసుకున్నాక ఒక వారం నుంచి 10 రోజులు మీకు ఆపారనుకోండి, మిషన్ తీసుకున్నాక చాలా ఇబ్బంది అనేది అవుతుంది. బట్ మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే 24 అవర్స్లో మీకు సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మషిన్ తీసుకున్నప్పటి నుండి ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి జనరల్ సర్వీస్ అనేది మేము కంపల్సరీ చేస్తున్నాము. ఎందుకంటే ఇది మషిన్ లైఫ్ అనేది మనకు పెరుగుతుంది కాబట్టి. అండ్ ఈ 2 ఇయర్సే కాకుండా 2 ఇయర్స్ తర్వాత కూడా మేము కస్టమర్కి మా కస్టమర్ బయటకు వెళ్ళకుండా, సర్వీస్ గురించి ఆలోచించకుండా, కస్టమర్కి ఇబ్బంది కావద్దని చెప్పేసి మేము ఏఎంసీ కూడా స్టార్ట్ చేసాము. ఏఎంసీలో ఏమవుతుందంటే ఈ 2 ఇయర్స్ వరకు మేము ఎలాగైతే సర్వీస్ ఇచ్చామో 2 ఇయర్స్ తర్వాత కూడా ఈ ఏఎంసీ వల్ల ఏమవుతుంది, మీరు జనరల్ సర్వీస్ అనేది కూడా చేయించుకోవచ్చు. అలాగే మషిన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, పార్ట్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుందన్నా కూడా చిన్న అమౌంటే అండి ఏఎంసీ మీరు తీసుకునేది. బట్ మీకు పెద్ద ఐటమ్ అయినా సరే మీకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి మషిన్లో, అది రీప్లేస్మెంట్ చేసే బాధ్యత మాదే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన మెటీరియల్, డిజైన్స్ ప్రతి ఒక్కటి మా దగ్గరనే అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు మా దగ్గర నుంచి తీసుకోవచ్చు.